హరే కృష్ణ. నేను మీ అమ్మమ్మని. అమ్మమ్మ ఈరోజు మీకు అల్లం పులుసుతో ముందుకు వచ్చారు. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. దీంట్లో నేను పచ్చి పసుపు కూడా వాడుతున్నాను. అందుకని పచ్చి పసుపు, అల్లం ముక్కలు, ఉడకబెట్టి కట్ చేసుకుని ఉసిరికాయ ముక్కలు, జీలకర్ర, ఎండుమిర్చి, టమాటా ముక్కలు ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకుందాం. అయితే చిన్న చిన్న ముక్కలు కూడా తగలకుండా చాలా మెత్తగా మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని మనం అల్లం పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. అయితే బాండీలో నూనె పెట్టిన తర్వాత దీంట్లోని కాస్త మినప్పప్పు, కరివేపాకు కూడా వేయాలి. ఈ మినప్పప్పు ఈ పులుసుకి చాలా కమ్మదాన్ని ఇస్తుంది. ఇలా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఆ ముద్దను కూడా వేసేద్దాం. దీన్ని పచ్చి వాసన పోయేంతగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చి పసుపు కదా, చాలా అదొక ఫ్లేవర్ వస్తుంది. అదంతా పూర్తిగా పోయే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీంట్లో కాస్త కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత ఆ కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొద్దిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత శీతాకాలం కదండి, అందరికీ మనకి కఫం, దగ్గు, రొంప ఇలా వస్తుంటాయి. అవన్నీ పోవడానికి ఈ పులుసు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ వేసి మరుగుతున్న లోపల మనం పక్కన కనుక కొంచెం బియ్యం పెట్టుకొని దాన్ని వండుకుంటే ఆ అన్నం ఉడికి లోపల పులుసు తయారైపోతుంది. వేడి పులుసు తయారైపోగానే ఆ అన్నంలో వేసుకొని చిట్టి వడియాలు వేపుకొని తింటే ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చిన్న కామెంట్ తెలియజేయండి. హరే కృష్ణ.